నెల్లూరులో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్. ధనలక్ష్మి, మరికొద్దిసేపట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రియదర్శిని కాలేజీలో జరగబోతోంది. అయితే దీనికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తారు. ఆ తర్వాత అరగంట తర్వాత ఈ ఈవీఎంలు కూడా లెక్కించడం జరుగుతుంది. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే 15,48,183 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. అయితే మొత్తం ఈ ఓటు హక్కును కూడా 2,367 పోలింగ్ కేంద్రాల్లో 63,000 మంది మహిళల పురుషులు ఉన్నారు. వీరంతా కూడా ఓటు హక్కును వినియోగించిన నేపథ్యంలో ఈ ఓట్లన్నింటినీ కూడా మరికొన్ని సేపట్లో లెక్కించడం జరుగుతుంది. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి కౌంటింగ్ జరుగుతుంది. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 కేబీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలా జరుగుతుందని చెప్పి మంచిగా ఇండియన్ తీసుకుని వచ్చిన తర్వాత ఏ పోలీస్ కంట్రోల్ యూనిట్ నంబరు, అదేవిధంగా దాంట్లో పోలైన ఓట్ల వివరాలన్నింటినీ కూడా ఓకే. తర్వాత